మోసం చేస్తున్నాం అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కనుక నిజంగా నీ జీవితంలో నెమ్మది ఉండాలి, నువ్వు ఆశీర్వదకరంగా మార్చబడాలి. నువ్వు ఆశ్రయించిన దేవుడు ఒక చెట్టో మొద్దో రాయి కదండి, ఆయన జీవంగల దేవుడు, ప్రార్థనలో ఆలకిస్తున్న దేవుడు, ఆయన సమస్త కార్యములు నూతన పరచుటకు శక్తిమంతుడు ఆయన. కానీ ఎందుకు మన జీవితాలు అలాగుంటుందంటే దేవుని దృష్టికి మనం ఏం చేస్తున్నాం అంటే అనుకూలంగా లేము. నీకు అనుకూలంగా నడుచుకుంటున్నావు, నీకు నచ్చితే మందిరంకి వెళ్తావు, లేకపోతే మానుకుంటావు. దృష్టికి అనుకూలమైన భక్తి చేస్తున్నాం మనం. ఈ ఆశా భక్తుడి జీవితంలో ఆయన అంటున్నాడు 7వ వచనంలో, యెహోవాను ఆశ్రయించాము కనుక దేవుడు మన చుట్టూ కూడా నెమ్మది కలగజేశాడు. కనుక 2వ వచనంలో ఉంది, ఎలాగ ఆశ్రయించాడంటే ఆయన మనుషులకు అనుకూలమైన పని చేయట్లేదు, ఎవరో చెబితే ఆ పని చేసుకుంటూ పోవట్లేదు. దేవుడి దృష్టికి ఏది యోగ్యమైనదో, దేవుని దృష్టికి ఏది మంచిదో ఆయన తెలుసుకున్న ఆ భక్తిని బట్టి పిల్లారా, ఎందరూ ఎన్ని మాటలు చెప్పిన లోపడకుండా దేవుని దృష్టికి అనుకూలంగా చేసుకుంటూ పోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్క శత్రురాజులందరినీ కూడా సమాధానపరిచాడు. హల్లెలూయా.